గాంధీజీ ఎప్పుడూ సత్యవంతుడు. చిన్నతనంలో కూడా నిజాయితీగా ఉండటంలో ఆయన నమ్మకం. ఒకరోజు ఆయన చదువుకునే పాఠశాలకు ఒక బ్రిటిష్ ఇన్స్పెక్టర్ వచ్చారు. అందరూ భయపడ్డారు. ఇన్స్పెక్టర్ దగ్గర మంచిగా కనబడాలని గాంధీజీ అనుకున్నారు. స్పెల్లింగ్ పరీక్షలో కాపీ కొట్టడానికి ప్రయత్నించారు. గాంధీజీ కాపీ కొడుతుంటే ఆయన ఉపాధ్యాయుడు చూశారు. తప్పు సరిదిద్దుకోమని గాంధీజీతో గుసగుసలాడారు. గాంధీజీ సిగ్గుపడ్డారు. తన జవాబును సరిదిద్దుకున్నారు. ఆ రోజు గాంధీజీ ఒక విలువైన పాఠం నేర్చుకున్నారు. గెలవడం కంటే నిజం చెప్పడం ముఖ్యమని తెలుసుకున్నారు. ఈ సంపర్టనం గాంధీజీకి ఎప్పటికీ గుర్తుండిపోయింది. సత్యం పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని ఇది మరింత బలపరిచింది. ఇది ఆయన జీవితానికి పునాదిగా మారింది. సత్యం శక్తివంతమనని ఆయన నేర్చుకున్నారు. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అది ఉపయోగపడుతుందని ఆయన గ్రహించారు. సత్యం పట్ల గాంధీజీకి ఉన్న విశ్వాసం కేవలం మాటల్లోనే కాదు, ఆయన దాన్ని ప్రతిరోజు జీవించారు. సత్యాన్వేషణనే సత్యాగ్రహం అన్నారు. సత్యానికి అపారమైన శక్తి ఉందని ఆయన విశ్వసించారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ సత్యాగ్రహాన్ని ఉపయోగించారు. అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. శాంతియుత నిరసనలకు నాయకత్వం వహించారు. హింస లేకుండా అన్యాయాన్ని ఎదిరించాలని ప్రజలను కోరారు. సత్యపు బలాన్ని ప్రపంచానికి చూపించారు. గాంధీజీ సత్య పోరాటం భారతదేశానికి విస్తరించింది. భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. లక్షలాది మంది భారతీయులను ప్రేరేపించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వారిని జేకం చేశారు. ఆయన సందేశం చాలా సులభం: సత్యం మరియు అహింసతో స్వేచ్ఛ కోసం పోరాడండి. దక్షిణాఫ్రికాలో గాంధీజీ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆయనను వివక్షతతో చూశారు, జైలులో కూడా పెట్టారు. కానీ ఆయన తన సూత్రాల నుండి ఎప్పుడూ వైదొలగలేదు. ఆయన ఎప్పుడూ అహింసనే ఎంచుకున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఒక సంఘటన ఆ గాంధీజీ నిబద్ధతను తెలియజేస్తుంది. ఆయన అనుచరులు ఆయన చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. పోలీసులు వారిపై దారుణంగా దాడి చేశారు. లాఠీలతో కొట్టారు. గాంధీజీ ప్రశాంతంగా ఉన్నారు. తన అనుచరులను కూడా అలాగే ఉండమని చెప్పారు. అహింస బలహీనతని ప్రపంచానికి చూపించారు. అది బలవంతుల ఆయుధమని నిరూపించారు. ఈ సంపర్టన సత్యాగ్రహ శక్తిని చూపించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. 4వ భాగం: భారత పోరాటం, సత్యం, అహింసాయుధాలు. గాంధీజీ 1915లో భారతదేశానికి తిరిగి వచ్చారు. బ్రిటిష్ పాలనలో తన ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను చూశారు. వారి స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ఆయనకు తెలుసు. కానీ ఆయన భిన్నంగా పోరాడాలనుకున్నారు. సత్యం, అహింసతో పోరాటాన్ని నిశ్చయించుకున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీ అనేక అహింసాత్మక నిరసనలకు నాయకత్వం వహించారు. ఉప్పు సత్యాగ్రహం ఒక ప్రసిద్ధ ఉదాహరణ. ఉప్పు పన్నును వ్యతిరేకిస్తూ ఆయన మైత దూరం నడిచారు. వేలాది మంది ఆయనతో చేరారు. ప్రపంచం ఆశ్చర్యంతో చూసింది. గాంధీజీ సందేశం లక్షలాది మంది హృదయాలను హత్తుకుంది. హింస లేకుండానే స్వాతంత్ర్యం సాధించవచ్చని ఆయన చూపించారు. సత్యం, ప్రేమ శక్తివంతమైన ఆయుధాలని ఆయన నిరూపించారు. చివరికి 1947లో భారతదేశం స్వాతంత్ర్యం సాధించింది. ఇది గాంధీజీ సూత్రాలకు విజయం. భాగం: మహాత్ముడి వారసత్వం, యుగాలకు స్ఫూర్తి. గాంధీజీని మహాత్ముడిగా గుర్తుంచుకుంటాం. ఆయన జీవితం, బోధనలు నేటికి లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి. సత్యం, అహింస, ప్రేమల శక్తిని ఆయన మనకు చూపించారు. గాంధీజీ వారసత్వం భారతదేశం దాటి విస్తరించింది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి నాయకులు ఆయన అడుగుజాడలో నడిచారు. పౌర హక్కుల కోసం పోరాడటానికి వారు అహింసాత్మక ప్రతిఘటనను ఉపయోగించారు. నేటి ప్రపంచంలో కూడా గాంధీజీ బోధనలు ప్రాసంగికతను కలిగి ఉన్నాయి. గాంధీజీ సందేశం చాలా సులభం: మీరు ఏ మార్పును చూడాలనుకుంటున్నారో అలా మారండి. సరైనది కోసం పోరాడటానికి ఆయన జీవితం మనకు నేర్పుతుంది. శాంతియుతంగా, సత్యంతో మనం పోరాడాలి. మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి ఆయన వారసత్వం మనకు స్ఫూర్తినిస్తుంది. 6వ భాగం: నేటి ప్రపంచంలో గాంధీజీ శాశ్వత సందేశం. నేటి ప్రపంచం సంఘర్షణలు, హింసతో నిండి ఉంది. పేదరికం, వివక్షత, వాతావరణ మార్పు వంటి సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం. నిరాశకు గురికావడం సులభం. కానీ గాంధీజీ సందేశం నమ్మికే అందిస్తుంది. సత్యం, అహింస అనే గాంధీజీ సూత్రాలు నేడు మరింత ప్రాసంగికమైనవి. సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించడానికి అవి మార్గాన్ని చూపుతాయి. హింసకు పాల్పడకుండా న్యాయం కోసం పోరాడటానికి ఒక మార్గాన్ని అందిస్తాయి. మనలో ప్రతి ఒక్కరం గాంధీజీ బోధనలను అనుసరించవచ్చు. అధికారంలో ఉన్న వారికి నిజం చెప్పగలం. అన్యాయాన్ని ఎదిరించగలం.
ద్వేషం కంటే ప్రేమను ఎంచుకోవచ్చు. శాంతి, న్యాయం నెలకొన్న ప్రపంచాన్ని మనం నిర్మించగలం. అది సాధ్యమే అని గాంధీజీ వారసత్వం మనకు గుర్తు చేస్తోంది.